ఈ ప్రపంచములో అత్యంత గొప్ప సంబంధము రక్త సంబంధము. అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళు మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సంబంధమే రక్త సంబంధము. బైబిల్ గ్రంథములో యేసుప్రభు వారు అంటున్నారు, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో యేసుప్రభు వారు చెబుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో యేసుప్రభు వారితో అలాంటి సంబంధాన్ని కలిగి ఉండటానికి, దేవుని చిత్తము చేయటానికి మనము సిద్ధముగా ఉన్నామా? దేవుని చిత్తము వెతకి దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ శక్తితో మనము చేయటానికి సిద్ధముగా ఉన్నామా? దేవుని చిత్తాన్ని మనం ఎలాగో తెలుసుకుంటాం? ఆయన ఇచ్చిన వాక్యాన్ని చదవటం ద్వారా, ఆ వాక్యముకి విధేయత చూపుట ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని, ఆ దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత మన విధేయతను కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆ విధముగా ఆయన చిత్తాన్ని వెదకి ఆయన చిత్తాన్ని మనం చేస్తూ ఉంటామో, యేసు ప్రభు వారికి మనము సహోదరుడుగాను, సహోదరిగాను, ఒక తల్లిగాను మనము ఉంటాము.